కీర్తనలు 133వ కీర్తన 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు చదువుకుందాం. యాత్రా కీర్తన దావీదుది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదికి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం కొరకు. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన. మరి నీ పాద సన్నిధి నాయన, మీ సన్నిధిలో నేర్చుకోవడానికి మా హృదయాలను నాయన లోపముల్లో ఉన్న వాటిని సరిచేసుకొని తండ్రి మీ ఘనమైన నామం కొరకు జీవించడానికి, నీవిచ్చిన కృపకు పాత్రులముగా జీవించడానికి తండ్రి మరి బైబిల్ తరగతికి మమ్మల్ని నడిపించారు. మరి మార్గ మధ్యంలో ఉన్నవారిని నడిపించండి. వచ్చిన వారు చక్కగా ఇచ్చిన కృపావరములను చక్కగా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం. మరి వచ్చిన వారికి కావాల్సిన నీ నిత్య జీవపు మాటలను, హెచ్చరిక మాటలను మా జీవితాలు సరిచేసుకొని నీ ఎదుట ఎలా జీవించాలనో కావలసిన నీ మాటలను ప్రభువా మాకు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడి మాతో మాట్లాడడానికి నాయన మా పట్ల నీ కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన లేఖన భాగం కీర్తన గ్రంథములో ఉన్న 133వ కీర్తన సహోదరుల ప్రేమ. నాయన సహోదరుల యొక్క ఐక్యతను గురించి తండ్రి మీరు ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడడానికి ఇష్టపడినందుకు నీ పాదాలకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నిలబడిన మీ దాసుడు నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాను నాయన. మా అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టముగా మీరు మాట్లాడి నీ నామాన్ని మీరు మహిమపరుచుకు మమ్మల్ని దీవించి వాక్య సత్యముల ప్రకారంగా లోకములో జీవించుచు నీ ఎదుట పరిశుద్ధమైన జీవితం కలిగిన వారముగా నిలవడానికి కృప చూపించమని కోరుకుంటూ రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన నామములో దీనులమై ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ 133వ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఈ కీర్తన రాశాడు. 3 వచనాలు. మొదటి వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ఐక్యత కలిగి నివసించటం అంటే జీవించడం, కలిసి జీవించడం చాలా మేలు. అది ఎంత అంటే విలువ కట్టలేనంత మేలు కలుగుతుంది, విలువ కట్టలేనంత ఆనందం ఉంటుంది. చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందముతో జీవిస్తూ ఉంటారు అనేది తెలియచేస్తూ ఉన్నాడు. యాజకుని యొక్క తల మీద పోయబడిన తైలము యొక్క వాసనను గురించి తెలియచేస్తున్నాడు. యాజకుడు, అహరోను యాజకుడు, అతని తల మీద పోయబడిన తైలపు నూనె
అది ఏ విధంగా సువాసన కలిగి ఉంటుందో అంటే దేవుడు ఒక సాక్షార్థముగా మన ప్రార్థన జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాడు, విజ్ఞాపన చేయడం. యాజకుడు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి తన కొరకును ప్రజలందరి కొరకును దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంటాడు. ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్తుంటుంది. అది భూలోకములో నుండి పరలోకానికి చేరుతూ ఉంటుంది. ఆ యొక్క ఒక వాసన నూనె, మంచి తైలం, ఒక మంచి నూనె ఎలా సెంటు ఏ విధంగా వాసన వస్తూ ఉంటుందో, మనిషి వెళ్ళే ప్రకారంగా ఏ విధంగా వాసన వెరజల్లుతూ ఉంటుందో, అలాగా మన ప్రార్థన ధూపం, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుంది. అలా చేరిన వారికి ఏముంటుందంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట దేవుడు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. దేవుడు అనుగ్రహించబడుతుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉంటాయి. ఎక్కడ? ప్రార్థన చేసేవారి దగ్గర. ప్రార్థన చేసేవారి యొద్ద శాశ్వతమును ఆశీర్వాదమును జీవమును దేవుడు అక్కడ ఉంచుతాడు అనే సంగతిని దావీదు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సహోదరులు సహోదరులు ఐక్యత అంటే ప్రేమించడం. ఐక్యత అంటే ప్రేమించడం, ఒక మనిషిని ప్రేమించడం, ఒక మనిషికి లోబడ్డం, ఒక మనిషి మాట మీద నిలబడ్డం. ఐక్యత అంటే వేరుగా ఉండడం కాదు, వేరుగా చెప్పిన పనిలో చెప్పిన మాటలో ప్రేమ లేకోకుండా ఉండడం కాదు. కాబట్టి ఐక్యతలో ప్రధానమైనది ఏమిటంటే ప్రేమే. ప్రేమ లేకపోతే ఉపయోగం ఉండదు. కక్షే. ప్రేమ లేకపోతే కక్ష ఉంటుంది, తిరుగుబాటే ఉంటుంది, అసూయే ఉంటుంది, కోపం ఉంటుంది, పగ ఉంటుంది. కాబట్టి దావీదు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ఐక్యతను గురించి మనం ఆలోచన చేస్తే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తే చాలా చక్కగా దేవుడు రాయించాడు. తీసిన వారు చదవండి. 3 వచనాలు చదవండి. 4వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ కూడిన సంపూర్ణ వినయముతోనూ స్వాతికముతోనూ నడుచుకొనవలెనని. చాలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ సంఘాన్ని గురించి, నేడు మన సంఘం గురించి, మనల గురించి దేవుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అంటున్నాడు. ఆత్మ కలిగించే బంధం, ఆత్మ కలిగించే బంధాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు
ఆ బంధం, ఆత్మ కలిగించే బంధం, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ లేకపోతే జరిగే పరిణామాలు నష్టం కలుగుతుంది. ఆత్మ కలిగించే బంధం, ఆత్మ కలిగించే ప్రేమ, అది ఐక్యతను చూపిస్తూ ఉంటుంది. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే శరీర సంబంధమైన బంధం, శరీర సంబంధమైన బంధం ప్రేమ ఉండదు, పరిపూర్ణత ఉండదు, సాత్వికం ఉండదు, సంపూర్ణమైన వినయం ఉండదు. అందుకనే అపోస్తలుడైన పౌలు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మనం ఎందుకు పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా ఆత్మ కలిగించు బంధానికి, దాని కొరకు చాలా శ్రద్ధగా ఐక్యత కలిగి జీవించాలి అనేది తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తులో ఐక్యత కలిగి జీవించాలి అనే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు రాశాడు. కాబట్టి దావీదు రాసిన కీర్తనలో దావీదు ఎందుకు సహోదరులు ఐక్యత, సహోదరులు ఐక్యత, మీరు పిలువబడిన వారు, మీరు ఏర్పరచబడిన వారు, మీరు దేవునిలో జీవించేవారు, ఆత్మ సంబంధమైన వారు అని తెలియజేస్తున్నాడు. ఈ విశ్వాస యాత్ర, ఈ విశ్వాస జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరక్తం ఇచ్చి మన పాపములన్నిటినీ కడిగి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొని, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను సంఘములో ఉంచాడు. సంఘములో నుండి మన విశ్వాస జీవిత యాత్ర పరలోక ప్రయాణం కావాలి. ఈ జీవిత యాత్ర ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే సంఘములో నుండి ప్రారంభమై పరలోకానికి చేరుతాం. ఈ మధ్యకాలములలో మనం ఏమి సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి అనే చూస్తే ఐక్యతను కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యత అంటున్నాడు. ఐక్యతను కాపాడుకోవడం ప్రాముఖ్యత అంటున్నాడు. కాబట్టి ఐక్యత అనేది చాలా మేలు కలిగజేస్తుంది. అంటే ఒక మాట, ఒక పనిలో అది ఏకీభించడం. ఒక పని చేయాలంటే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు ఏకీభించడం, ఒక్క మాట మీదే నిలబడడం, అదే మాట మీద అటు ఇటు తిరగకోకుండా, దాని మధ్య ఇంకా ఏమీ ఉండదు, దాని మీద ఆలోచన ఉండదు. ఎందుకు? చెప్పిన మాట ఆడ ఐక్యత కలిగి ఉన్నది కాబట్టి, ఆ బంధం కలిగి ఉన్నది కాబట్టి, ఆత్మ నడిపింపు ఉన్నది కాబట్టి ఇంకో దగ్గరికి ఇంకో దాని స్థానం ఉండదు. విచారించడానికి, జరగబోయే దాని గురించి, జరుగుతున్న దాని గురించి అనేది ఉండదు. జరగబోయే దాని గురించి ఎలా ఉన్నది, జరుగుతున్న దాని గురించి ఏంటి, జరగబోయే దాని గురించి ఏమిటి అనేది ఆలోచన అనేది ఉండదు. ఒక నిర్ణయం ప్రకారంగా ఒక తాటి మీద నిలబడి ఆ పనిని కొనసాగించేవారుగా ఉంటారు. అదే ఐక్యత. ఆ ఐక్యత అంటే దాని ప్రేమ అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి
దావీదు గురించి దావీదే రాశాడు కాబట్టి మనకు కావలసిన ప్రాముఖ్యమైనది మనం చూస్తే చూడండి ఎంత చక్కగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఐక్యతను కాపాడుకోవడంలో ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధము లేకోకుండా జీవించేవారు. అంటే ఐక్యతను కాపాడుకోకుండా ఆత్మ నడిపింపు ప్రకారంగా లేకోకుండా దాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ చూపుకోకుండా ఉన్న దావీదు యొక్క జీవితంలోను సౌలు యొక్క జీవితంలోని మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథములో చాలాసార్లు మనం విన్నాము. అయినా కానీ మరి ఐక్యత గురించి దాన్ని కాపాడుకోవడానికి సౌలు ఎలా ఉన్నాడు, దావీదు ఎలా ఉన్నాడు, దాన్ని కాపాడుకోలేకపోయిన సౌలు ఎలా ఉన్నాడు, దాన్ని కాపాడుకున్న దావీదు ఎలా ఉన్నాడో అనే సంగతిని మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. ఐక్యత కలిగినవాడా, ఐక్యతను కాపాడుకున్నవాడా, దావీదు మీద ప్రేమ చూపినవాడా, దావీదుతో కలిసి పనిచేయడానికి ఆత్మ సంబంధమైన బంధం కలిగినవాడా? చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు, ఎంత చక్కగా దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన ఆ బంధాన్ని, దేవుడిచ్చిన పనిని, వారి మధ్య ఎలా ఐక్యత కలిగి ఉండాలి, వారి మధ్య ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఆ పనిని ఎలా కొనసాగించాలి, ఇది దేవుడు కల్పించిన సమాధానమందు ఆత్మ సంబంధమైన బంధము చేత ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపడానికి సౌలు యొక్క ఆలోచన విధానాన్ని చూస్తే ఎలా ఉంటుంది? నాటి నుండి దావీదు మీద విషపు చూపు చూస్తూ ఉన్నారు. తన కుమారుడు యోనాతాను చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. అతనికి ఉన్న దావీదుతో బంధాన్ని ఏర్పరచుకోవలసిన వాడు, దావీదుతో కలిసి జీవించవలసిన వాడు, దావీదు ఉంటే తన రాజ్యానికి, తన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, తన యొక్క రాజ్యానికి ఎంత మేలు జరుగుతుంది, తనకు ఎంత మేలు జరుగుతుంది, తన కుమారులకు ఎంత మేలు జరుగుతుంది, తన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అనే ఆలోచన లేకోకుండా విషపు చూపు చూస్తూ ఉన్నాడు. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలగడానికి తన మనస్సు, తన ఆత్మ శ్రద్ధ కలిగిన లేదు కదా. చూడు, తన కుమారుడు ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. 19వ అధ్యాయంలో చూడండి, 19వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసినవాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా
యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవు చూచి సంతోషించిది కదా. నిష్కారణముగా దావీదును చంపై నిరపరాధి యొక్క రక్తము తీసి నీవెందుకు పాపము చేసుకుందో అని మనవి చేయగా, ఎవరిస్తున్నాడు? తన కుమారుడు, తన కుమార్తె. ఇక్కడ తన కుమారుడు, తన సహోదరుడు. ఎందుకు విషచూపు చూస్తున్నావు? ఏమి చేశాడు? నీకేం పాపం చేశాడు? ఏం దుష్కారం చేశాడు? ఏ తప్పిదము చేశాడు? నీవు చెయ్యకూడనిది చేశాడు. ఏం లేదు, ఏం చేయలేకపోయాడు. ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ నీవు చేయలేకపోయావు. నీ ప్రాణాలు తెగించి ఫిలిష్తీయునితో పోరాడలేకపోయావు. కానీ దావీదు చేశాడు, తన ప్రాణాలు తెగించాడు. దేవుని పనిలో ప్రాణాలు తెగించడం, దేవుని పని కొరకు పౌలు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎంత చక్కగా తెలియస్తున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతా, అంతే. ఈ జీవితంలో, ఈ భూలోకములో దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్ కాలం అంతయు నేను క్రీస్తు, సిలువేయబడిన యేసు క్రీస్తు మహిమ కొరకే జీవిస్తా. ఆయనలో ఉండి జీవిస్తా. ఆయనకు వేరే నేను జీవించను. ఆయన నేను ఏకమై ఉన్నాం. నేను ఆయన ఏకమై ఉన్నాము. ఆయన మహిమ కొరకే జీవిస్తాను అంటున్నాడు. నేను ప్రాణార్పణముగా పోయబడాను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నేడు మనం ఐక్యతను కాపాడుకోవడంలో, ఆత్మ సంబంధమైన ఆ బంధాన్ని ఏర్పాటు చేయడం, ఐక్యత కాపాడుకోవటంలో శ్రద్ధ చూపలేకపోతున్నాం. సౌలు యొక్క ఏ విధంగా శ్రద్ధ చూపలేకపోతున్నామో మన జీవితాలకు కూడా అలా శ్రద్ధ లేకుండా పోతున్నాయి. దాని కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రేమించి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు తండ్రి నువ్వు చేయలేని కార్యములను దేవుడు దావీదు ద్వారా తెలియజేశాడు కదా, ఎందుకు పాపం చేస్తావు? ఎందుకు దోషిగా నిలబడతావు? ఎందుకు అపరాధిగా నిలబడతావు? తన కుమారుని ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయినా దావీదుతో కలిసి, దావీదుతో ఏకీభించి, దావీదు మీద ప్రేమ చూపి హత్తుకున్నవాడు కాదు సౌలు. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో చూడండి. దావీదు చూడండి, దావీదు చేసిన, సౌలు మీద చేసిన దానికి దావీదు యొక్క స్టేట్మెంట్ చూడండి. 20వ అధ్యాయము, సమూయేలు, మొదటి సమూయేలు 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఒక్క నిమిషం. 23వ అధ్యాయము, సమూయేలు, మొదటి సమూయేలు 23వ అధ్యాయం, 24వ అధ్యాయము 10వ వచనం చదవండి. ప 24:10. సరే, 14వ వచనం చదవండి. లేకపోతే సౌలు యొక్క స్టేట్మెంట్ చూద్దాం, దాని తర్వాత చూద్దాం దావీదు స్టేట్మెంటు. 23:14 చదవండి. అయితే దావీదు
కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వత మందమందు నివాసము చేయుచుండగా సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతనికి అప్పగించలేదు. చాలు సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును అనుదినము వెదుగుచూ ఉన్నాడు. దావీదు కొరకు సౌలు ఎందుకు? విషపు చూపు చూడ్డానికి, అతన్ని చంపడానికి. ప్రేమించవలసిన వాడు ప్రాణం తీస్తున్నాడు. ఐక్యగా ఉండవలసినాడు, ఐక్యత కలిగి జీవించవలసినాడు, వేరై జీవిస్తున్నాడు. కలిసి జీవించవలసిన వారు విరోధమవుతున్నారు. సౌలు అనుదినము అతని వెదుకుతూ ఉన్నాడు. దేనికి వెదుకుతున్నాడు? బంధం కొరకు కాదు, ఐక్యత కొరకు కాదు, వేరై జీవించడానికి వెదుకుతున్నాడు. చూడండి ఎంత ఇదో. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, కయ్యోన్ కోపమేలా, నీవు సత్క్రియ చేసిన ఎడలా, నువ్వు మంచి క్రియ చేస్తే తల ఎత్తుకున్నవా? నీ క్రియ చెడ్డదైతే, నీ మనసు వేరైతే, ప్రేమించవలసిన వారిని ప్రేమించక నీ మనసు వేరైతే నీ క్రియ చెడ్డదవుతుంది, పాపం అవుతుంది. ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది. చివరికి హత్య చేయడానికి కూడా పాల్పంపులు పొందుతావు. ఎందుకు నీ దేవుడు హెచ్చరించాడు? అయినా తన సహోదరునితో ఐక్యత కలిగి నివసించడానికి, ఏకత్వం కలిగి ఉండడానికి ఇష్టపడని కయ్యోను చూస్తున్నాం. ఇక్కడ సౌలు కూడా దావీదు మీద అదే చూపిస్తూ ఉన్నాడు. దినదినము చూడండి ఎంత, తన కుమారుని ద్వారా హెచ్చరించినను మనస్సు మార్చబడని హృదయాలు, హెచ్చరిస్తున్నా కానీ సరిచేసుకో, సరిదిద్దుకో, మార్పు చెందు అని దేవుడు హెచ్చరిస్తున్నా కానీ ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ లేకోకుండా జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన హృదయం కాదు, దేవుని ఆత్మ నివసించటం లేదు, దేవుని ఆలోచన ప్రకారంగా జీవించడానికి ఇష్టపడటం లేదు. దేవుని ఆత్మ అంటే దేవునితో కలిసి జీవించడం, వేరే జీవించడం కాదు. దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? ఏకమై ఉండండి అంటున్నాడు. ఏకత్వం చూపిస్తున్నాడు, ప్రేమించమంటున్నాడు, వినయం కలిగి ఉండమంటున్నాడు. అయినా దినదినము పూర్ణ వినయముతో జీవించు అంటున్నాడు, సాత్వికముతో జీవించు అంటున్నాడు, ఓర్పుతో జీవించు అంటున్నాడు, ప్రేమ కలిగి జీవించు అంటున్నాడు, సహనము చూపు అని జీవిస్తామా, సహనము చూపు అని చెప్తే వీటి ఏమి పట్టించుకోవటం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగించేది అదే. ఏంటి? దేవుడు పూర్ణ వినయం చూపిస్తూ ఉంటాడు అంతే దేవుడు. వాటిని వదిలిపెడతాంటారు. అది వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? విషపు చూపు చూస్తున్నాడు. చూపే విషయం, విషపు చూపు అంటే తన జీవితం ఎప్పుడు
అతనితో విరోధం పెట్టుకోవడానికి, అతను చిక్కితే ఎప్పుడు తన ఆత్మ సంగతి గురించి ఆలోచన లేకుండా, ఆత్మ సంబంధమైన వివేకము లేకుండా, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు నన్ను రాజు చేశాడు, ఎందుకు నన్ను పరలోకం ఇచ్చాడు, ఎందుకు నన్ను జీవము కలిగిన దేవుని సంఘములో ఉంచాడు అనేది ఆలోచన లేకోకుండా, దేవుని చిత్తాన్ని ఎరకోకుండా, దేవుని ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోలేకోకుండా వెతుకుతూ ఉంటాడు. సాతాను గురించి ఏం చెప్పాడు దేవుడు? పేతురు రాశాడు, ఎవరిని మింగుదుమా అని సింహం వలె గర్జించుతున్నాడు. వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరు కానొస్తారు, ఇదే పని. ఇప్పుడు చూడండి, దావీదు యొక్క ఆత్మ కలిగించు బంధం ఎలా ఉంటుందో చూడండి, దాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి దావీదు. చూడండి ఎంత చక్కగా చెప్తారు. 10వ వచనం చదవండి. ఇప్పుడు 24:10 చదవండి. ఆలోచించుము, ఈ దినము యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వానిని చంపనని నేను చెప్పి తిని. ఇది ప్రేమ, ఇది ఐక్యత, ఆత్మ సంబంధమైన జీవితం. దేవునిలో ఏకత్వం కలిగి దేవుని మాట జరిగించడానికి ఆత్మ సంబంధమైన వారు జరిగించే క్రియ, పని ఇది. దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు దీవించిన వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని, దేవుని కొరకు జీవించే వారిని నేను ముట్టను అంటున్నాడు. ఏం చూపుతాడంట? ప్రేమ చూపుతాడు. ఆత్మ కలిగించు బంధం, పరిశుద్ధాత్మనిచ్చే ఐక్యతతో పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవకాశం చిక్కినా ఏమంటున్నాడు? అతని యొక్క సవాసాన్ని కోరుకుంటున్నాడు. దావీదు యొక్క సవాసం, దావీదులో ఏకం కావాలని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఆజ్ఞలన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో 2. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, అంటే దేవుణ్ణి ఆరాధించడం. రెండోది దేవుని పిల్లలను, పొరుగువారిని ప్రేమించడం ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞను, దేవుని ఆత్మకు లోబడ్డాడు, సౌల్ని ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడు, అంత చక్కగా చెప్తున్నాడు చూడు. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, దావీదా అనుదినం నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నేను చంపడానికి. నువ్వు అంటున్నారు. మంచి అవకాశం, నిద్రపోతా అన్నాడు. మెలుకు కలిగిన జీవితం ఉండదు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడంలో మెలుకుగా ఉంటారు. దాన్ని కాపాడుకోలేక శ్రద్ధ చూపని వాళ్ళల్లో నిద్రపోతూ ఉంటారు, మత్తులవుతారు. ప్రమాదం కొరకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేరు, అపాయాన్ని గుర్తించలేరు. అవివేక హృదయముతో మత్తుగా చీకటిలో జీవించేవారుగా ఉంటారు. కొందరు, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. కొందరు, దావీదా
అంటున్నాడు, అను అంటున్నాడు, చంపుదాం అంటున్నాడు, అయినా వద్దు అంటున్నాడు. మనం ప్రేమించడమే మన పని. పూర్ణ వినయముతో మనము సౌలును ప్రేమించాలి. అతను చేస్తే చేయని, అతను క్షమించడమే మన వంతు, అతను దీవించడమే మన వంతు, అతని ప్రీతిగా మాట్లాడమే మన వంతు, అతని కొరకు జీవించడమే, అతని కొరకు ప్రార్థించడమే, అతన్ని కాపాడంలోనే మన వంతు. అదే ఐక్యత, అదే ప్రేమ, అదే పూర్ణమైన వినయం, అదే సాత్వికం, అదే పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అందుకనే చూడండి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:10 చదవండి. రోమీయులకు రాసిన పత్రికలో 12:10 ఏమంటున్నాడు? సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకని గొప్పగా ఎంచుకొని, ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుడి. శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వుడి. ఎలా చక్కగా చెప్తున్నాడో చూడండి. ఇది దేవుణ్ణి ఆత్మ కలిగించు, ఆత్మ సంబంధమైన ప్రేమ బంధం, ఐక్యత కాపాడుకోవడం చెప్తాడు. ఆతిథ్యం ఇవ్వాలి. సంఘములో ఉన్నవారికి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు ప్రేమించిన వారు కాబట్టి, దేవుని రక్తములో కడగబడిన వారు కాబట్టి, దేవుడు ప్రాణమిచ్చి కొన్నవారు కాబట్టి, లోకములో నుండి వారిని వేరు చేసినారు కాబట్టి, వేరై జీవించేవారు కాబట్టి, జీవము కలిగిన దేవుని సంఘములో పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు కాబట్టి, దేవుని నామములో, యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించేవారు కాబట్టి, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులు కాబట్టి, పరలోక రాజ్యములో హక్కుదారులు కాబట్టి, క్రీస్తు యేసు ప్రభు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా, ఆయనతో పాటు సింహాసనం మీద ఆసీనులై ఉన్నవారు కాబట్టి, ఇంత గొప్ప ధన్యత కలిగిన వారికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. పరిచయం, ఆతిథ్యం అంటే పరిచయం చేయాలి, పరిచయంలో చేయాలి. ఆతిథ్యం అంటే వారిని ఘనపరచడం. శ్రమలో, బంధకములలో, ఇబ్బందులో ఉన్నవారిని ఏం చేయాలి? అసహించుకోకూడదు, వారిని నిందించకూడదు, హేళన చేయకూడదు, వారిని దర్శించాలి. వారి ఇబ్బందుల్లో, వారి బంధకాలలో, వారి శ్రమలలో మనమేం చేయాలి? వారి కష్టాలలో మనము పాలుభాగస్తులం కావాలి. అది నిజమైన క్రీస్తు ప్రేమ, క్రీస్తులో జీవించడం. అది ఆత్మ కలిగించు ఐక్యత. అది అంతేగాని ఆత్మ లేని వారంగా దానిని
శ్రద్ధ కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవారి ప్రయత్నం కాదది. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన పత్రికలో కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. లేకపోతే నా పేతురు రాసిన పత్రికలో చూడండి ఒక మాట రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు మొదటి అధ్యాయం 22వ వచనంలో చూడు ఏమంటున్నారు. 22వ వచనంలో క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యం మూలంగా అక్షయమైన బీజం నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా నిష్కపటమైన గాను ప్రేమించుడి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎవరమంట మనము? దేవుని వాక్యమూలంగా, శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యమూలముగా జీవించబడిన వారం, పుట్టిన వారం మనం. ఆ సంగతి మర్చిపోకూడదు అంటున్నాడు. నీవు నేను ఎవరము అనే తెలియజేస్తున్నాడు. నీ స్థితి నా స్థితి ఏమిటో తెలియజేస్తున్నాడు. దాన్ని మర్చిపోతే ఎట్లా? దాని కొరకు శ్రద్ధ చూపకపోతే కలిగే నష్టం సౌలు జీవితం తిన్నాయి. అది మర్చిపోయాడు, ఎంత నష్టం కలిగిందో. మర్చిపోతే ఎట్లా? ఎంత చక్కగా పేతురు తెలియజేస్తున్నాడు చూడండి. శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యం మూలముగా ఏర్పరచబడిన వారు, మీరు పుట్టినవారు. ఇది మర్చిపోతే ఎట్లా? మీరు సత్యమునకు విధేయులుగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరిని ఒకరు హృదయపూర్వకముగా నిష్కపటముగాను ప్రేమించుడి. అది ప్రేమ. కీర్తన కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో బాగా చక్కగా చెప్పాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కాపాడుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చాలా చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యం చేయులో మరవకుండి, దానివల్ల కొందరు ఇరుగకే దేవదూతలకు ఆదిత్యము చేసిరి, మీరును వారితో కూడా బంధించబడిన వారై బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరు శరీరముతో ఉన్నవారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. చూడండి అంతే చక్కగా చెప్తున్నాడు. ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడని చెప్తున్నాడు. కష్టములో ఉన్నవారిని, కష్టమును అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అది ఆత్మ కలిగించు ఐక్యత. అందుకనే ప్రభు అన్నాడు, నాకు ఆహారం ఆకలైంది, అన్నం పెట్టారా అని అడుగుతున్నాడు. వస్త్రాలు లేవు, చలి అయింది, చలి కాచుకోవడానికి, చలి రాకుండా వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చారా అని అడుగుతున్నాడు. నేను చెరసాలలో వేయబడ్డాను, నేను ఆసుపత్రుల్లో ఉన్నాను, నన్ను దర్శించారా? ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు ప్రభువా అంటే నీలో ఏం లేదు, ఆత్మ కలిగించే ఐక్యతలో లేవు. నువ్వు శ్రద్ధ చూపలే, నీ మనసుకు నచ్చినట్లుగా
నీ ఆలోచన ప్రకారంగా, నువ్వు నిర్ణయించుకున్న ప్రకారంగా ఏది మేలో దానే చేశావు. నీ ఇష్టాన్ని జరిగించావు. ప్రభు ఏమంటున్నాడు? ప్రభు అడిగితే ఏం చెప్తున్నాడు? ఎప్పుడు 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 అంటున్నావు. ఎప్పుడు ఎప్పుడు అంటున్నావు. ఉపయోగం ఏమనుందా? లేదు. అందుకని దేవుడు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. అనుదినము అనుదినము ఎలా ఉండాలి? ఒకరి పట్ల ఒకరు, సంఘములో ఒకరి పట్ల ఒకరు హెచ్చించుకునే వారంగా ఉండాలి. కానీ మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలనే కానీ మనకంటే తక్కువ వారు అనుకోకూడదు. అంటే అది ఆత్మను కలిగించు, ఐక్యతను కాపాడుకోవడం, శ్రద్ధ చూపిన వారము యొక్క మనస్తత్వం కలిగిన, ఆత్మ కలిగిన వారు కాదు. దావీదు గురించి చాలా చక్కగా తెలియజేస్తుంది. దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు కోరుకున్న వారిని ఆతిథ్యం ఇవ్వడమే మన వంతు. వారిని పూర్ణ హృదయంతో ప్రేమించడమే మన వంతు. అవకాశం కలిగించుకొని వారి నాశనాన్ని కోరడం కాదు. దినదినము దేవుడు ఇచ్చిన దాన్ని మర్చిపోయి ఇవ్వని దాని కొరకు ఆరాటపడడం కాదు, పోరాటం చేయడం కాదు, ఆవేశం పడడం కాదు. ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి శ్రద్ధ చూపాలి. శ్రద్ధ చూపాలి. అందుకని దావీదు చూడు ఎంత చక్కగా ఆ మాటకు చూడండి, ఎంత చక్కగా దావీదు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూడండి. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఐదవ వచనం చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోటలను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీదను అతని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఆత్మ కలిగించే బంధం చూడ ఎలా ఉంటుందో, ఎంతమందిని ఏకం చేస్తుందో చూడండి, ఎన్ని హృదయాలను ఏకత్వం చేస్తుందో చూడండి, ఎంతమంది ప్రేమ కలిగిన వారుగా ఉంటున్నారో చూడండి, అతని పట్ల ఎంత ఆప్యాయతంగా, దావీదు పట్ల ఎంత ప్రేమ చూపించేవారుగా ఉంటున్నారు చూడండి. దావీదుతో ఏకత్వం కలిగి, దావీదుతో సవాసం చేయడానికి, దావీదుతో ఏకం చేయడానికి, దావీదును ప్రేమించుకోవడానికి దేవుడు చూపుతున్న కృప చూడండి. ఎందుకు? ఆత్మ కలిగించు ఐక్యతలో దావీదు ఎలా ముందుకెళ్తున్నాడో చూడండి. ఎలా వెళ్తున్నాడు? సుబుద్ధి గలవాడై ఎక్కడికి వెళ్ళినా తన సుబుద్ధి చూపిస్తున్నాడు, మంచి బుద్ధిని చూపిస్తున్నాడు. బుద్ధిహీనత కాదు, బుద్ధిని చూపిస్తున్నాడు. అవివేక హృదయం కాదు, వివేకము కలిగి చూపిస్తున్నాడు. అంధకారమైన ఆలోచన కాదు, వెలుగు సంబంధమైన ఆలోచన, అంటే దూరదృష్టి కలిగిన ఆలోచన కలిగిన వాడై. ఎంతమంది చూడండి, సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఇచ్చిన పని ఎలా చేయాలా? సుబుద్ధితో చేయాలా, విమర్శతో కాదు. నేనే వెళ్ళాలనా, నేనే చెయ్యాలనా, నాకే పట్టిందా, మనకెందుకు అనకూడదు. దేవుడిచ్చిన గొప్ప పని ఇది. ప్రపంచంలో
సర్వ శరీరులకు దేవుడు అనుగ్రహించిన పనులన్నిటికంటే గొప్ప పని ఇదే. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం, ఒక ప్రాణాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్దాం. ఒక ప్రాణాన్ని కాపాడడం అంటే నీకు నాకు దేవుడిచ్చిన ఎంత గొప్ప పని. దీన్ని మర్చిపోతే ఎలా? దీని పట్ల శ్రద్ధ చూపకపోతే ఎలా? అగ్నిలో ఉన్నవారిని, పాతాళములో ఉన్నవారిని, కుళ్ళిపోతున్న శరీరం కుళ్ళిపోతూ పురుగులు పడుతున్న జీవితాలు కలిగిన వారిని, శాంతి సమాధానము లేని వారిని, ఆత్మహత్యలు చేసుకున్న వారి ప్రాణాలను కాపాడడంలో నీకు నాకు ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప పనిని నిర్లక్ష్యం చేస్తే ఎందుకు? జీవితం ఎందుకు? వ్యర్థం. మన జీవితాలు వ్యర్థం. విశ్వాసం అనే జీవితం వ్యర్థం. ప్రేమ లేని వారం అయితే వ్యర్థం. ఏమంటున్నాడు చూడు, ఎంత చక్కగా అంటున్నాడు. సుబుద్ధి కలిగి చూడు ఎంత చక్కగా. విరోధి సౌలు చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోటునెల్లా, వెళ్ళిన చోటునెల్లా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏ పని చేయమంటే ఆ పని. పని చెప్తే కోపం, పని చెప్తే విమర్శ, పని చెప్తే పగ, పని చెబితే ఈర్ష్య, పని చెప్తే నిందలు. ఎక్కడ నీకు సుబుద్ధి కలిగి ఉంటాం మనం? అసలు నువ్వు నేను లోకమునకు వేరై ఉన్నాం. ఆ సంగతి మర్చిపోకూడదు అనేసి దేవుడు చెప్తున్నాడు. లోకములో నుండి నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. పేతురు ఎంత చక్కగా రాశాడు. జీవము కలిగిన జీవమగు దేవుని వాక్యం వలన మనం పుట్టిన వారం. మన ఊరికి కాదు, యేసు ప్రభులో ఉన్నాం. ఎంత చక్కగా తెలియజేస్తున్నావు చూడు. సౌలు యోధుల మీదను చూడు, సౌలు యోధుల మీద జనులందరి దృష్టికిని సౌలు యొక్క సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై అనుకూలుడై అనుకూలుడై. ఎంతమంది దృష్టికి చూడండి. ఎందుకు? అందరికి కావాలనుకునేవాడు, అందరినీ సంపాదించుకోవాలనుకున్నాడు. అందరూ దేవుని బిడ్డలు. దేవుడు ఈ లోకంలో అందరినీ పుట్టించాడు కాబట్టి అందరి కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. పాపి అని లేదు, మోసగాడు అని లేదు, దుర్మార్గుడు అని లేదు, వ్యభిచారి అని లేదు, అబద్ధికుడు అనేది లేదు, దుర్మార్గుడు అనేది లేదు, దుష్టుడు అనేది లేదు. అందరినీ ప్రేమించాడు. అందరి కొరకు తన రక్తము చిందించాడు. దూషించేవారు, శపించేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు, ముఖాన ఉమ్ము వేసేవారు, పిడిగుద్దులు గుద్దేవారు, కాళ్ళు చేతులకు చీలలు బిగించేవారు, ముళ్ళ కిరీటం పెట్టేవారు, కొరడాలతో కొట్టున్న వారిని ఎవరినే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టి అందరి కొరకు చనిపోయి అందరి కొరకు సమాధి చేయబడి అందరి కొరకు మూడవ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం చేరి విజ్ఞాపన చేస్తూ త్వరగా రాబోతున్నాడు నీ కొరకు నా కొరకు. దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణలో ఎలా ఐక్యత కలిగి ఉన్నావు? సహోదరి పట్ల సహోదరి పట్ల ఏ విధంగా నువ్వు జీవించావు? నీ జీవించిన జీవితం ఎలా ఉంది? సరిచేసుకున్నావా? సరిచూసుకున్నావా? దేవుని త్రాసులో తూయబడతావా? దేవుడు లెక్క చూసినప్పుడు ఆ లెక్కకు సరిగా తూగుతావా? లెక్క సరిగా అప్పచెప్తావా? ఆయన త్రాసులో వేయబడినప్పుడు చక్కగా తూగబడతావా? తేలిపోతావా? జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు విక్రింత పాలు కాడు.
ఐక్యత కాపాడుకోవడానికి దేవుడు చూడండి అందరి కొరకు అందరి దృష్టిని అందరి దృష్టిని ఐక్యత కలుపుకోవడానికి ఉండాలి. ఇంకో మాట సౌలు గురించి ఒక మాట చూడండి, ఇంకేమంటున్నాడు. దావీదు యొక్క ప్రేమను మనం దావీదుని చూసాం. 2వ అధ్యాయం చూద్దాం చూడండి. ఇంకో మాట చదివి ముగించుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా దావీదు తెలియచేస్తున్నాడు. సౌలు గురించి దావీదు యొక్క ఆయన బంధం ఎటువంటిదో చూడండి, ఐక్యత ఎటువంటిదో చూడండి. 2వ అధ్యాయము సమూయేలు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వచనంలో తెలియజేస్తున్నాడు. 19వ వచనాన్ని చదువుతూ ఆయన రాస్తున్నాడు చూడండి. ఒక విలాపము అంటే ఏడుస్తున్నాడు దావీదు, సౌలును బట్టి ఏడుస్తున్నాడు, చనిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఉన్నత స్థలముల మీద చూడు ఇశ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరే. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు బలార్జులు పడిపోయిరే. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడు. ఇంకేమంటున్నాడు చూడండి, చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. 23వ వచనంలో అంటున్నాడు, వారు పక్షిరాజు కంటే ఒడిగలవారు. సౌలు ఎలాంటి వాడంట? పక్షిరాజు వేగము కంటే వేగం పరిగెత్తేవాడంట, సింహము కంటే బలం కలిగిన వారు. ఎక్కడే కానీ కించపరచలేదు సౌలును. సౌలు ఎప్పుడెప్పుడు దావీదు చిక్కుతాడా అని ఉన్నాడు, కానీ దావీదు ఎప్పుడెప్పుడు ఘనపరుస్తూనే ఉన్నాడు, తనకంటే యోగ్యుడిగా ఎంచుకున్నాడు. అది ఆత్మ కలిగించుది, దేవుని ఆత్మ. అది కాపాడుకున్నాడు దావీదు, సౌలు కాపాడుకోలేకపోయాడు. నీవు నేను కాపాడుకోలేకపోతే నష్టం పోతాం. చూడనే ఉంటున్నాడు. 24వ వచనం, ఇశ్రాయేలు కుమార్తెలారా సౌలు గురించి ఏడవుడి, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసెను, బంగారు నగలు మీకు పెట్టి ఉన్నాడు, యుద్ధరంగమునందు బలార్జుడు పడిపోయెను. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇశ్రాయేలరా మీకు ఏమీ కొదవలేదు, అతడు బ్రతికున్నంత కాలం మీకు సమృద్ధిగా సంపాద్యముగా అన్నీ ఏర్పాటు చేశాడు. అటువంటి సౌలు పడిపోయాడు అంటున్నాడు. కాబట్టి
దావీదు తెలియజేస్తున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి జీవించటం, నివసించడం అంటే జీవించడం. ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకోవడం, శ్రద్ధ కలిగి ఉంటే ఎంత ఘనంగా ఉంటాము. దాన్ని పోగొట్టుకున్నాడు, శ్రద్ధ చూపలేదు. ఏం పోయింది? తన కుమారుడు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తర్వాత సౌలు తర్వాత యోనాతాను రాజు కావాలి. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలుకి. 40 సంవత్సరాలు యోనాతాను పరిపాలించాలి. తర్వాత 40 సంవత్సరాలు మెషుద్దోబి పరిపాలించాలి. తర్వాత తనకు పుట్టిన కుమారుడు పరిపాలించాలి. అట్లు 10 తరాలు వారు ఉండాలి. కానీ ఏమైపోయింది? యోనాతాను తర్వాత ఏమొచ్చింది? కుంటోడు, వంకరితనం కలిగిన వాడు, అంగవికారుడయ్యాడు, పనికిరాని వారు అయ్యారు. దేవుని పనికి ప్రయోజకులుగా ఉండవలసిన వారు దేవుని పనికి ప్రయోజకులు లేని వారుగా అయ్యారు. తరము తర్వాత ఆ బంధాన్ని ఐక్యతను కాపాడుకోలేక ఏమైపోయారు? పోగొట్టుకున్నవారయ్యారు. తరతరాలు మనము కాపాడుకోవాలి, ఈ ఐక్యతను కాపాడుకోవాలి. ఎంత ప్రేమ! అందుకనే దేవుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనమంటుడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, మీరు కూడా ఏకమై ఉండుడి. యోహాను సువార్త అదే 15వ అధ్యాయంలో చూస్తే, నా యందు ఉన్నవాడు, నేను ద్రాక్షావళిని, తీగలు నా యందు ఉంటాయి, నాలో ఉన్న ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది. నాకు వేరైతే ఫలింపు ఉండదు. కాబట్టి వేరు అనేది మన జీవితంలో ఉంటే ఫలభరితం ఉండదు, నష్టపోతాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం కాదు. అసలు ఆత్మ సంబంధమైన ఆలోచనలో జీవిస్తున్నాం అనే మాట శూన్యం. వస్తున్నాం పోతున్నాం అంతే, వస్తున్నాం పోతున్నాం. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు. కాబట్టి అలా ఉండకూడదు అని దేవుడు చాలా జాగ్రత్తగా తెలియజేస్తున్నాడు. దావీదు రాసిన కీర్తన 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎంత మేలు! తరతరాలకు మేలు. అందరినీ సమకూర్చేవారం, అందరి కొరకు ప్రయాసపడేవారం, అందరిని ప్రేమించేవారం, అందరి కొరకు జీవించేవారం. అసలు నాది అనేది ఉండదు, ఇది నాది అనేది ఉండదు. మనందరిది, ఇది మనది. మనది అనేది ఎంత ఐక్యతగా ఉంటుంది, నాది అంటే ఎంత ఐక్యత ఉంటుంది, మనది అంటే ఎంతమందిలో ఉంటుంది. అందరం కలిసిన వారంగా కలయిక ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంత్య దినాలలో, అపాయకర దినాలలో, మోసకరమైన దినాలలో, దేవుని రాకడ దినాలలో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన పనిలో ఐక్యత కలిగి, శ్రద్ధ కలిగి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి. గుంటతోగి బూడ్చిపెట్టకూడదు. ఏం చేయకూడదు? గుంటతోగి బూడ్చిపెట్టకూడదు. లేకపోతే సౌలు తిన్నా జీవించకూడదు. ఇచ్చిన పనిని 5 తలాంతులకు 5 సంపాదించాడు, 10 తలాంతులకు 10 సంపాదించాడు.
ఇచ్చిన దాన్ని గుంటతో బూడిస్తే కట్టేసి బయటేస్తాడు. బయట వాడివే, లోపల వారం కాదు. పనికిరాని వారమే, ప్రయోజకులం కాదు. ఉపయోగం లేని వారు ఎందుకు? దేవునికి, నీకు, నాకు, మనకు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా మన జీవితాలు ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ కలిగి ఆనందముతో, ఉత్సాహముతో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మన జీవితాలు ముందుకు కొనసాగాలని దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చక్కగా నాయన నీవిచ్చిన ఈ బైబిల్ తరగతికి ప్రభువా అందరినీ ఆహ్వానించారు. మరి అందరూ కలిసి కుటుంబాలుగా రావాల్సిన వారు రాలేకపోయారు. వచ్చిన వారిలో కలిసి నీ చిత్తాన్ని జరిగించడానికి ఎలా జీవించాలనో కావాల్సిన హెచ్చరిక మాటలు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న లేఖన భాగములను మా హృదయంలో ఫలింపచేసి మీ ఘనమైన నామానికి సాక్షులముగా, సాధనముగా, లోకము తెలుసుకునే విధంగా మా ప్రవర్తన కలిగిన వారముగా జీవించడానికి కృప దయచేయమని కోరుకుంటూ, రక్షకుడైన క్రీస్తేసు ఉన్నతమైన నామములో దీనులమై యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. ఆమెన్. కూడిక ముగించబడినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.